ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. శివానందలహరి 52వ శ్లోకము. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్ఛిదాకర్మఠం విద్యాసస్యఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తక్తమయూరమద్రినిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంఠర సదా త్వాం మే మనశ్చాతకః. శంభుదేవ, శంకర, నీలకంఠర, నీలకంఠ, సదాశివ, దయ అనేటువంటి అమృతాన్ని నా పైన వర్షింపజేస్తూ ఉంటావు. నాకు వచ్చేటువంటి కష్టాలని, బాధలని అన్నింటినీ తొలగిస్తూ ఉంటావు. జ్ఞానము అనేటువంటి సస్యాన్ని నాలో రావడానికి ఉదయింపజేస్తూ ఉంటావు. దేవతలందరూ నిన్ను ఆరాధిస్తూ ఉంటారు. నువ్వు ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందుతూ ఉంటావు. నీ భక్తులు నెమలిలాగా నాట్యం చేస్తూ ఉంటే నీవు పర్వతాలలో నివసిస్తూ ఉంటావు. అలాంటి వాడివైనటువంటి నిన్ను నా మనస్సు అనేటువంటి చాతక పక్షి సదా కోరుకుంటూ ఉన్నది. చాతక పక్షి వెన్నెలను స్వీకరిస్తుంది. వెన్నెల పౌర్ణమి రోజు ఒక్కరోజు మాత్రమే అది ఆ వెన్నెలను ఆహారంగా తీసుకుంటుంది. కానీ నేను నిరంతరము నిన్ను సేవిస్తూ ఉన్నాను, నీ దయను పొందుతూ ఉన్నాను శంకర, సదాశివ. ఓం శ్రీ మాత్రే నమః.